అదిరిపోనది మరప. గెలిచింది నువ్వే. ఇంకో నెలపాటు నీ అంగడి పక్కన నా కన్నే పడదేంది. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అక్కర్లేదు మరప. ఓ మాట చెప్పేదా, అంగడి మూసేసి బేగం తెచ్చి స్టేషన్లో ఇచ్చేయి. 30 రోజులు అయినాక తీసుకో. సార్ 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 సారా సార్ సార్ పూసుకి పోయే సెటిల్ చేయి. ప్రతిపక్ష నాయకులంతా మా అన్నగారి గురించి ఏందేందో తప్పుగా మాట్లాడినారు. అసలా నా పెనిమిటిని చంపింది కూడా అన్నే అంటున్నారు. సభాముఖంగా నేను అడుగుతాండా, ఓ ఆడపడుచు నుదుట పట్టు సరిపేదానికి ఏ అన్నకి మనసొత్తది? ఈడ ఈరోజు ఆయనే గనక ఉండుంటే ఎంతో సంతోషపడి ఉండేవారు. ఎందుకంటే నాకు బదులుగా ఇతనికి సీట్ ఇవ్వండి అని నా భర్తకి సీటు దారపోసిందే ఈ పెద్దన్నయ్య. కానీ అది సహించలేని వాళ్ళు ఆయన్ని అంతం చేసినారు. అందుకే పగసాదింపు చర్యగా నా సహోదరుడికి గొప్ప విజయాన్ని చేకూర్చినందుకు మీ అందరికీ శతకోటి వందనాలు. అంతే కదన్నా. ఇప్పుడు పెద్దన్నయ్య గారు ఈ శుభ సందర్భంగా పేదోళ్ళందరికీ బహుమతులు అందించి సత్కరించుకుంటారు. నా ఊపిరిలో ఊపిరైన ప్రజలారా, నా బొందులో ప్రాణం పోయేదాకా మీకు సేవ చేస్తూనే ఉంటా. ఈడకొచ్చిన సోదరి తన తాడిబొట్టు తెగిన దుఃఖాన్ని వదిలి నా విజయానికే ఎక్కువగా సంతోషిస్తా ఉందే. అది ఎట్టాగంటే ఆ దేవుడు నన్ను ఈ ఊరంతటికి సేవ చేసి తరించేందుకే పుట్టించినాడు. ఇక ఈయనగోరు కేశవ చిట్స్ అనే సంస్థను స్థాపించి ప్రజలందరికీ సేవ చెయ్యాలని నాతో చెప్పినారు. అందుకే నా కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తా ఉండాలి. ఇదిగో నందు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకు, తీసుకో. చెప్పాగా, నేను నీళ్లు తాగాను. ఎందుకు మినరల్ వాటర్లు అవి డబ్బు వేస్ట్? వేస్టా? నేను కూల్ డ్రింక్ తాగితేనే డబ్బులు ఇవ్వను, అలాంటిది నీళ్ళకి డబ్బులు ఇస్తానా? తప్పన్నా వినవనానా? రే నేను పోలీసు ఉద్యోగినేరా. 35 సంవత్సరాల పాటు 3 స్టేషన్లో నేను ఉద్యోగం చేశాను. కానీ నువ్వు 3 సంవత్సరాల్లో 15 స్టేషన్లకు మారావు. ఇప్పుడేంటి నువ్వు అనేది? నీతిగా బతకూడదనా? అయ్యయ్యో, ఆ మాట నేను అన్నాను నాన్న. పాలసీ ప్రాక్టికాలిటీ ముందు ఓడిపోతుందని చెప్తా. కానీ నేను అవలేదుగా. నీది మొండితనం. నువ్వు వినే రకం కాదు. పెళ్ళాం పిల్లాంజల వచ్చాకే నీకు తెలుస్తుంది. వెళ్లే ప్రతి చోటికి బుల్లెట్ తీసుకెళ్ళినట్టు భార్యను తీసుకువెళ్ళలేవు. అదే పరిస్థితి వస్తే డైవర్సే. ఇంకా నువ్వు బయలుదేరు. ఇవన్నీ నువ్వు తీసుకో, అప్పుడే నేను బయలుదేరేది. సరే, ఇటు పులిచెర్లలోనైనా లౌక్యంగా బతకటం నేర్చుకోరా. నువ్వు దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా వస్తాను.